హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి, జాగృతి రియాలిటీ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా బాబు అయితే ఫస్ట్లో మీకైతే ఇంట్రో ఇచ్చాడనమాట. పాప అయితే చూడండి ఎంత అల్లరి చేస్తుందో, వీడియో పట్టుకున్నానని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది. ఇకైతే ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇద్దరు పిల్లలతో నేను రోజంతా ఎలా గడుపుతాను అనేది అయితే ఈ వ్లాగ్లో చూసేయండి. సో దిస్ ఈజ్ మై ప్రొడక్టివ్ డే విత్ మై కిడ్స్ అనమాట. సో ఈ వీడియోలో చాలా వరకు పిల్లలు అల్లరే చూసేస్తారనమాట. టైం అయితే 8 o'clock. పిల్లలిద్దరికీ స్నానం చేయించాను. ఇకైతే ఇంట్లో కసువు తోసేసి. ఏమైందమ్మా? ఏమైంది? అది రావట్లేదా? స్టాండ్ ఎందుకు నాన్న నీకు? ఇదో యూనికార్న్ తీసుకో. యూనికార్న్ నిన్న డ్యాన్స్ వేసిందా? అలా డ్యాన్స్ వేస్తావా? ఇదో హయాన్, నిన్న డ్యాన్స్ వేసిందా డక్ పెట్టుకొని? ఇదిగోమ్మా, నువ్వు ఇది తీసుకో. అన్నయ్యకి యూనికార్న్ అంటే ఇవ్వు. పాప చెప్పిన మాట బాగా వింటుంది, బాబు అయితే మొండికేస్తాడనమాట. డ్యాన్స్కి పెట్టాలా? డక్ ఎక్కడుంది? బయట ఉంది, తీసుకొని రాపో హయాన్. ఎక్కడుందమ్మా డక్? ఎక్కడుంది తల్లి? బయట ఉంది మా. డక్ ఏది? ఇల్లంతా చిందర వందరగా ఉంది. సో ఇల్లంతా క్లీన్ చేయాలి. సో డక్ అనమాట మ్యూజిక్. దానా జాగృతి వేయినా. ఎలా డ్యాన్స్ వేయాలి? ఇద్దరు గుర్రం పైన ఎగురుతారనమాట. డక్ సౌండ్ పెట్టుకొని. కూర్చోమా, సర్దుకో నాన్న కొద్దిగా. కన్నయ్య సర్దుకో, ఇటు పక్కకి కూర్చో. జాగృతి నువ్వు. నిన్న అంతా ఈ గేమే ఆడారనమాట ఇద్దరు పిల్లలు. దానిపైన కూర్చుండేది, ఎగిరేదంట డ్యాన్స్. చూడండి. జాగృతి డ్యాన్స్. తీసుకో ఆర్యాని. బొమ్మనా అది? దాని పేరు ఏం పేరు? కన్నడ నాకు నేర్పిస్తానమాట. గొంబె అంటే బొమ్మ అని అర్థం అనమాట కన్నడలో. సో తను గొంబె అమ్మ, గొంబె బేకో అంటున్నాడు. బేకో అంటే కావాలి అని. ఇంకా ఇదే పని నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేంత వరకు పిల్లలిద్దరు ఇలా ఆడుకుంటూ అంటారనమాట. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం పదండి. సో పొద్దున అయితే బూస్ట్ కల్పించాను. పిల్లలిద్దరు బూస్ట్ తాగారు. కాఫీ పెట్టాను. ఏంది కాఫీలో టీ గంట అనుకుంటున్నారా? మా ఆయనకు మీగడ వస్తే నచ్చదనమాట. అందుకు నేనైతే వడగట్టి మరి కాఫీ వేస్తానన్నమాట. నైటే కిచెన్ అంతా సర్దేసుకుంటాను అనమాట, క్లీన్ చేసేసుకుంటాను. సో ఇదైతే బూస్ట్ కలిపిన గ్లాస్ అనమాట. సో మార్నింగ్ లేచాక గబగబా ఆయనకు కాఫీ ఇచ్చేసి పిల్లలకి పాలు ఇచ్చేసి స్నానం అయితే చేయించానమాట. ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి రెడీ చేశాక వాళ్ళిద్దరిక ఆడుకుంటున్నారు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చేసాను. ఏమైంది? ఎవరు ఏం చేశాడు అన్నయ్య? ఇవ్వనంటే ఇవ్వు నాన్న చెల్లికి. డక్ ఆఫ్ చేయమను, సాంగ్ ఆఫ్ చేయి. ఇవ్వు, ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయి. చూడండి, తనకు ఆఫ్ చేసేది కూడా తెలుసు, కానీ ఆ బటన్ని కిందికి అనలేదు. పిల్లలు ఉంటే అసలు టైం టు టైం పని అవ్వదండి. నేనైతే అటు వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇంతలో పిల్లలు ఇద్దరు అల్లరి చేసేస్తున్నారు. వాళ్ళన్న బొమ్మ లాగేసుకున్నాడని ఏడుస్తుంది. నీ ఫ్రెండ్ వచ్చింది కదా జాగృతి, హాయ్ చెప్పు. నీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? వాళ్ళ డాడీ కాఫీ ఇస్తే సుగమే దాగి అక్కడ పెట్టాడు. తను చూడండి మీద పోసేసుకునింది. కాఫీ కింద పడినైతే నేను క్లీన్ చేస్తూ ఉంటే వాటర్ పోసి ఆ కట్టెనైతే తీసుకొని వచ్చి ఇంట్లో దుబ్బుతుంది. ఇంట్లో నీళ్ళు ఎక్కడుంటాయి జాగృతి నువ్వు దొబ్బడానికి? టీ అంతా మీద పోసేసుకుని డ్రెస్ చేంజ్ చేసేయాలన్నమాట. ఇక
సో నిన్న బట్టలు ఎక్కడంటే అక్కడ వేస్తారు పిల్లలు. సో ఆ బట్టలన్నిటినీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసుకోవాలన్నమాట. ఇల్లంతా చిందర వందర చూడండి, బాక్స్ తెచ్చి అక్కడ వేసింది. పనామేమో నిన్న నైట్ గిన్నెలు తోమెళ్ళింది, అవన్నీ సర్దుకోవాలి. తను ఆడుకుండే కట్టెని వాళ్ళ అన్న తీసేసుకున్నాడని చూడండి, ఎంత జాగృతి కోపం వస్తే ఆ రియాక్షన్ ఇస్తుందన్నమాట. మళ్ళీ వచ్చి ఏడ్ చేస్తుంది, నేను ఏమన్నా అరుస్తానేమో అనేసి. వాళ్ళన్నేమో తనకెక్కడ కట్టె తగులుతుందో అనే జాగ్రత్తతో తీసుకొచ్చి దాన్నేమో మళ్ళీ తిరిగి దాని ప్లేస్లో పెట్టేస్తున్నాడు. డ్రెస్ అయితే చేంజ్ చేశాను, జీన్స్ టీషర్ట్ వేసాను అనమాట. ఎలా ఉంది డ్రెస్? నా డ్రెస్ కాదమ్మా, నీ డ్రెస్ ఎలా ఉంది చూడండి. కట్ట తీసుకొని కొడుతున్నాడు. ఏమి హయా నీకు? అలానా కొట్టేదమ్మని? అలానా కొట్టాడని తిని కొడుతుంది చూడండి. వాళ్ళ అన్న ఏం చేస్తే అది చేస్తుంది. ఈ మధ్య అన్ని హయాన్ని చూసి నేర్చుకుంటుందన్నమాట జాగృతి. దానివల్ల ఒక బెనిఫిట్ ఉంది, ప్లస్ ఒక డ్రాబ్యాక్ ఉంది. ఎందుకంటే తను కొన్ని అల్లరి పనులు చేస్తాడు అయ్యాను, అవి చూసి జాగృతి కూడా నేర్చేసుకుంటుంది. ఇకైతే ఇప్పటికి అయిందండి పిల్లల్ని ఎంగేజ్ చేసి నేనైతే వంట రూమ్లోకి రాగానే ఇంకైతే జాగృతి బయట ఉన్న కత్తిని తీసుకొని వచ్చింది. దాని గురించి చెప్తున్నాడు హయాను. అమ్మ దెబ్బ తగులుతుంది చెల్లికి, జాగ్రత్త అనేసి. సో తను పిలవకపోతే నేను చూసుకునే దాన్ని కాదనమాట. సో దేవుడి దెవెళ్ళే రైతు ఈరోజైతే ఒక ప్రమాదం తప్పిందనమాట. ఇకైతే ఎత్తుకోమని సతాయిచ్చేస్తుంది. ఈ పనేమో గిన్నెలన్నీ ఇలా బోళ్ళిచ్చి వెళ్తుంది. ఇవన్నీ సర్దుకుండేసరికి ఒక 1/2 అవర్ పడుతుందన్నమాట. ఎక్కడివి అక్కడివి ఏ పనైనా చేస్తూ ఉంటే ఈ పిల్లలతో డైవర్ట్ అయిపోవాల్సి వస్తుంది. ఒక పని చేసుకునేలోపు వాళ్ళు 10 పనులు పెడతారనమాట. అసలు పిల్లలతో అవ్వదు పని. ఎంతైనా టైం అలా గడిచిపోతూ ఉంటుంది. ఇంకైతే బాబుకి బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం చూస్తేమో 9 o'clock అయింది. సో నేను గిన్నెలన్నీ సర్దుతుంటే పిల్లలిద్దరు తెచ్చిస్తున్నారనమాట. సో మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామడానికి ఇప్పుడు టైం కుదిరింది. ఇక మినీ ఉత్తప్పం చేద్దామనేసి ఈ క్యారెట్ అయితే తురుముకున్నాను. ఇదైతే నార్మల్ దోశ బ్యాటర్ అయితే కాదండి, మిల్లెట్స్ ప్లస్ కాబూలి శనగలు ఉంటాయి కదా, అవన్నీ పెసులు ఇలాంటివన్నీ మిక్స్ చేసి నేనైతే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. 3 daysకి సరిపోయేటట్టు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకైతే పక్కన పాలు కాంచి పెట్టుకున్నానండి. ఇదైతే ముందు రోజు పాలు, వాటిపైన మీగడ తీసేసి మీగడ అయితే ఇలా స్టోర్ చేసుకుని నేనైతే 15 daysకి వన్స్ ఒకసారి నెయ్యి అయితే చేసుకుంటాను. 2 పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఫుడ్లో యాడ్ చేస్తే కొద్దిగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అనేసి ఇలా అయితే నెయ్యి అయితే నేను హోమ్ మేడే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకైతే దోశలోకి చట్నీ కావాలి కదండి, పిల్లలకి నేను ఎలా చట్నీ తయారు చేస్తానో చూసేయండి. కొన్ని శనక్కాయ పప్పులు ఇంకా 2-3 బాదం యాడ్ చేసేసుకొని పిల్లలకి వాళ్ళు తినే అంత కారం అంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకొని అందులోనే కొద్ది ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసేసి అయితే అవి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని పిల్లలు తినేంత తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడైతే మినీ ఊతప్పం వేసుకొని క్యారెట్ దానిపైన పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా డైలీ దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసేస్తే పిల్లలు కూడా మంచిగా తింటారనమాట. టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మనం పెట్టే ఏ ఫుడ్లో అయినా కొద్దిగా ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. సో మా పిల్లలు అయితే కొన్ని తింటారు, కొన్ని తినరనమాట. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే సక్సెస్ అయితే, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఇక్కడ చూడండి మా బాబు ఎంత మంచి రియాక్షన్ ఇస్తున్నాడో. తనకైతే నచ్చిందనమాట. తింటాననేసి టేస్టీ అమ్మ నాకు పెట్టు అని అడుగుతున్నాడు. సో పాప అయితే కొద్దిగా అన్ఈజీగానే ఉంది. తనకైతే ఆకలిస్తుంది ఫుడ్, కానీ పెడితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడైతే దోశ వేశాను కదండి, ఇవైతే పిల్లలిద్దరు చాలా బాగా తిన్నారనమాట. బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇలా సెకండ్ టైం అండి చేయడము. ఫస్ట్ టైం చేసినప్పుడు పిల్లలిద్దరూ సరిగ్గా తినలేదు, ఇంకైతే సెకండ్ టైం చేద్దామనేసి ట్రై చేశాను. ఇకైతే చాలా బాగా తిన్నారండి పిల్లలిద్దరూ. నాకైతే ఈరోజు బాగా పిల్లలిద్దరు తినేసరికి హ్యాపీగా ఉన్నిందనమాట. సో 2 పిల్లలకి ప్లేట్స్లో సర్వ్ చేశాను. ఇక పాప అయితే తనంతకు తను తినేస్తుంది. బాబు అయితే నేనే తినిపించాలండి. మేబీ
ఫస్ట్ పిల్లలందరూ ఇంతేనేమో మనమే తినిపించాలి. రెండో పిల్లలైతే మన చేతికి కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు, వాళ్ళే తీసేసుకొని తినేస్తారనమాట. ఇక్కడైతే నేను ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామనేసి పాపతో ఆనియన్స్ తెప్పించుకుంటున్నాను. సో పిల్లలకి ఇలా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు మనం పని చెప్తే వాళ్ళు కొద్దిగా ఎంగేజ్ అయిపోయి వాటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కొద్దిగా మిగిలిపోయిందండి. సో ఆ క్యారెట్ని నేనైతే బాబుకి లంచ్ బాక్స్ చపాతీ చేస్తున్నాను. సో ఆ చపాతీలోకి స్టఫ్ చేస్తే బాగుంటుందనేసి ఇలా కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు ఇంకా క్యారెట్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే సాల్ట్, కారపొడి యాడ్ చేసుకొని చపాతీలో స్టఫ్ పెట్టేసుకొని చపాతీ అయితే కాల్చేసానండి. సో వీడియో షూట్ చేద్దామనేలోపు పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇకైతే పాప అయితే ఇంకా నాకు చెయ్యి నడుము దిగదండి, ఇలానే పని చేసుకోవాలి. అసలు ఈ మధ్య మొన్న మా వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇంకా ఇలానే ఎత్తుకోమని సతాయిస్తుందనమాట. సో నా పెద్దల్లుడు ఎత్తుకొని పాపకి ఇలా అలవాటు చేసేసాడు. తనేమో హాస్టల్కి వెళ్ళిపోయాడు, నాకేమో ఈ పాపని ఎత్తుకుండే బాధ అయితే తప్పలేదు. సో ఇక్కడైతే బాబుకి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నానండి. సో అవి లంచ్ బాక్స్కి ఇదైతే క్యారెట్ స్టఫ్డ్ పరోటా పెట్టాను కదండి. సో పాప అయితే బాగా తినిందనమాట. బాబు అయితే అస్సలు నచ్చలేదు, తనైతే లంచ్ బాక్స్ అలానే వెనక్కి తీసుకొని వచ్చేసాడు. సో నాకైతే డే మొత్తం ఆ రోజు తింటాడో తినడో అన్న ఆలోచన ఉన్నింది. సో పరోటా అయితే చాలా బాగుంది టేస్టీగా. బట్ తనకెందుకో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు ఇలాంటివి. క్యారెట్ ఫ్రై మళ్ళీ బాగా తింటాడు. ఇలా ప్లెయిన్ చపాతీ కావాలంటే డైలీ ప్లెయిన్ చపాతీ ఇస్తే ఏం బాగుంటుంది అనేసి ఈరోజు ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. కానీ తనైతే రేపు బాక్స్ అలానే రిటర్న్ తీసుకొని వచ్చాడు, అస్సలు తినలేదు. ఇకైతే 2 బనానాస్ పెట్టాను. ఇంకొక స్నాక్గా అయితే నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే పెట్టానండి. సో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలనేది నేనైతే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ డ్రై ఫ్రూట్ పౌడర్తో చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నాకైతే బాబుకి 3 years, బాబుకి 4 years, పాపకి 1.5 year అయిందనే ఇద్దరికి సిమిలర్గా ఫుడ్ పెట్టచ్చు. కాబట్టి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ అన్నిట్లో ఇంక్లూడ్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూడండి, నేను పింక్ క్యాప్ పెట్టడంలో బ్లూ క్యాప్ పెట్టేస్తున్నాను. మైండ్ అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు, ఫుల్ బ్లాంక్ అయిపోయింది. వర్క్ అంతా అలానే ఉండిపోయింది. పిల్లలిద్దరూ సతాయిచ్చేస్తున్నారనమాట. పాప అయితే నడుము దిగట్లేదు, నాకైతే వెయిట్ అయిపోతుంది, నడుము నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇకైతే బాబు లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. చూడండి, ఇంకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసి బాబునైతే స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళాలండి. ఇకైతే ఈరోజు మా ఆయన కూడా లేడు. నాకైతే ఇద్దరు పిల్లల్ని పట్టుకునేసరికి నాకైతే పొద్దున్నే 6కే వెళ్ళిపోయాడు అనమాట. సో నాకు 6 నుండి 10 దగ్గర 10 o'clock వరకు పిల్లలిద్దరిని పట్టుకొని ఉండేసరికి తల అయితే తిరుగుతుంది. ఇంకా పాపనైతే కింద ఇచ్చేసి నేను బాబునైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి రావాలి. తినకైతే ఎన్నిసార్లు చెప్పినా స్లిప్పర్స్ రాంగ్ వేసుకుంటారు. మా బాబును అర్థం కాదు, అందరు పిల్లలు అలా వేసుకుంటారో అర్థమే అవ్వదు. ఎన్నిసార్లు చెప్పాను నేను రైట్ రాంగ్, ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని. వాళ్ళన్న స్లిప్పర్స్ వేసుకుంటున్నాడు అనేసి జాగృతి కూడా తన స్లిప్పర్స్ తీసుకుంటుంది షూ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసి. ఇకైతే నాకు కొద్దిసేపు బాబుతో ముద్దులాడాలనిపించింది అనమాట. పొద్దున్నుంచి ఫుల్ వర్క్ అయిపోయింది. నాకైతే స్ట్రెస్ బస్టర్స్ ఇద్దరు పిల్లలే అండి. చాలా ఎంత విసిగిచ్చినా కానీ వాళ్ళిద్దరితో కొద్ది టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇకైతే బాబుని స్కూల్కి పంపించేసి ఇంటికి వచ్చి చూసేసరికి పాప కింద ఏడుస్తుంది. అందుకని పైకే తీసుకొని వచ్చేసాను, కింద ఉంచకుండా. రోజు కింద ఉండేది, ఈరోజు ఎందుకో కింద ఉండలేదు. ఇకైతే నేను ఇంటికి వచ్చాక నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. దోశ తినబుద్ధి అవ్వలేదు, అందుకని చపాతీ చేసుకున్నాను కదా, ఆ చపాతీ అయితే ఒకటి తింటున్నాను అనమాట. పాప నాతో పాటు దోశ తింటూ నాకు తినిపించాలని చూస్తుంది. సో ఇద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. నేను లేసాను, తనకైతే చేతిలో ఊతపంపు ఉంది. చూడండి ఎంత స్టైల్గా నించుని తింటుందో. ఏంటమ్మా అదంటే వగలు పడుతుంది, చాలా అస్సలు క్యూట్ పనులన్నీ చేస్తుంది. నేను వీడియో తీసేలోపు అదైతే ఆపేస్తుందన్నమాట. సో అందుకే ఈ మధ్య వీడియోసే పెట్టలేకపోతున్నాను. చూడండి, ఈ పరుపుల పైన అయిపోయింది. నెక్స్ట్ అయితే ఆ పరుపు బెడ్రూమ్లోకి వెళ్ళేసి బెడ్రూమ్ అంతా చిందరవందర చేయాలని వెళ్ళింది. సో ఇదండి పొద్దున్న నుంచి నేను చేసిన
వంట రూమ్లో అంతా ఎలా అంటే అలా అయిపోయిందనమాట. వంట రూమ్ అంతా క్లీన్ చేయాలి. నేను క్లీన్ చేసుకోవడం, మీ పాప ఏమో వచ్చి ఇంకా అన్నీ పీకి పందిరి వేసేస్తుంది అనమాట. సో అల్లం చాలా రోజులైంది తెచ్చి, అదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలని నానబెట్టేసుకుంటున్నాను. ఇకైతే స్టవ్ బండ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నాకైతే ఇలా ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది కదా, సో గూళ్ళు కూడా ఎక్కువ లేవు. ఇలా క్లమ్జీగా ఉంటే నాకైతే పనే చేసుకోబుద్ధి అవ్వదు. సో ఒకేసారి వంట రూమ్ క్లీన్ చేసేసి కసువు తోసేసుకుందామనేసి వంట రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. సో క్లీనింగ్ చేసినప్పుడు కింద పడతాయి కదా, పొద్దున్నుంచి కసువు తోద్దామంటే అవ్వలేదు. పాప నిద్రపోతుందిలో పని చేసుకుందామంటే తను కూడా అస్సలు నిద్రపోవట్లేదు. సో వంట రూమ్ క్లీన్ చేసేటప్పుడు అంతా నా చుట్టుపక్కలే తిరుగుతుంది. ఈరోజు అయితే చాలా పని ఉందండి. సో ఈరోజు మా ఆయన లేడు కాబట్టి, ఆఫ్టర్నూన్ లంచ్ చేసే పని లేదు కాబట్టి, సో కొద్దిగా ఇంట్లో పనులు అయితే పెట్టేసుకున్నాను. సో మీకైతే ఒక చిన్ని చిట్కా అండి, పెరుగు తొందరగా పేరాలంటే, అది ఇంకా రెయినీ సీజన్ చలికాలం వచ్చేస్తుంది కదా, సో పెరుగునైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మజ్జిగలా చేసుకొని పాలల్లో కొద్దిసేపు తిరగొట్టి పక్కన పెట్టామంటే తొందరగా పెరుగు పేరేస్తుందండి. సో చాలా రోజుల నుంచి అత్త వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇదైతే అంతా ఇలా ఉండిపోయిందండి, చేసుకోలేకపోయాను. ఈరోజు టైం కుదిరింది. సో ఇవన్నీ చేద్దామనేసి క్లీనింగ్ చేస్తున్నాను. చాలామంది అంటారు, ఇంట్లో ఏం పని చేస్తావు, ఖాళీగానే ఉంటావు కదా, ఏం పని ఉంటుంది అని అంటారు కదండి. సో ఆడవాళ్ళకి ఎంత పనులు చేసినా పని ఉంటూనే ఉంటుంది, ఎన్నైనా చెయ్యి పనులు వస్తూనే ఉంటాయి. ఇంకైతే పిల్లలు ఉండే వాళ్ళ ఇళ్ళల్లో అయితే చాలా 1కి 4 పనులు వస్తాయండి. పిల్లలు ఒక్క చోట పెట్టిన వస్తువు ఇంకో చోట ఉంచరు, ఎక్కడంటే అక్కడ వేసేస్తారనమాట. సో దానివల్ల చేయాల్సిన పని కన్నా డబల్ పనులు అవుతాయి. సో దయచేసి అందరికీ చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీరు చేసే పని ఏం చేస్తున్నావు, నువ్వేం చేయట్లేదు కదా అని మాత్రం అనకండి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. వాటిల్లో పడే కష్టము, మేబీ మేము ఇంట్లో ఇంత కష్టపడుతుంటే మీరు బయట అంతే కష్టపడుతుంటారు. సో మేము దాన్ని అయితే ఎప్పుడు తప్పు పట్టము. సో అంతేకాని ఇంట్లో ఉంటున్నావు కదా అని మాత్రం ఎవరిని అనకండి. నాకు అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు రాలేదు. మా ఆయన అయితే నాకు మంచి సపోర్టే ఇస్తున్నాడు ఇప్పటి వరకు. ఏ రోజు కానీ నువ్వు ఏం చేయట్లేదు అది ఇది అని మాత్రం ఎప్పుడూ అనలేదు. నాకైతే మా ఆయన సపోర్ట్ వల్లనే నేను 2 పిల్లలను చూసుకోగలుగుతున్నాను. తను సపోర్ట్ చేసినా చేయకపోయినా వచ్చి ఒక మాట అంటాడు కదా, పిల్లలిద్దరిని నేను చూసుకుంటాను, నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని. ఆ మాటతో అయితే నాకైతే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారా, పాప అయితే పాలు తాగిన బిహేవ్ చేస్తుంది. సో పాలు మానిపించి తనకు దగ్గర 15 days అవుతుంది. సో తనైతే ఇంకా పాలను మర్చిపోలేదని నాకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చాలా ఏడుపు వచ్చేసింది తను పాలను అలా అడుగుతుంటే. సో పొద్దున్నుంచి ఎక్కడ వస్తువులు అక్కడ ఉండిపోయాయి కదా, సో అన్నీ క్లీన్ చేసుకుంటూ పరుపును కూడా ఎత్తి పక్కన పెట్టేసి ఇంకైతే నేను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్ పైన అంతా క్లీనింగ్ అయిపోయింది. సైడ్ టేబుల్ క్లీనింగ్ చేసేసాను. ఇకైతే బియ్యం మూటలు ఒక సైడ్ పెట్టేశాను. వాటిల్లో బియ్యం అయితే తీసేసి పాప అయితే వాటితో ఆడుకుంటుందన్నమాట. సో ప్లేస్ అయితే చేంజ్ చేయాలి. చాలా రోజులు అవుతుంది, ఇల్లంతా ఎలా అంటే అలా అయిపోయింది. 1 month బ్యాకే క్లీన్ చేశానండి, అత్తయ్య వాళ్ళు వచ్చే ముందరే. సో వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు 15 days ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళి కూడా 15 days అవుతుంది. దగ్గర 1 month అయిపోతుంది కదా క్లీన్ చేసేసి. ఇల్లంతా దుమ్ము ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయిందండి. సో అంతా ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నాను. నేను అదేనండి చెప్పేది, ఎప్పుడు పని అప్పుడు అయిపోతుంది అని అనుకుంటాం, కానీ పని ఎక్కడ చూసినా పని ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది. నాకైతే కొద్ది వస్తువుల వల్ల మా పని అయితే కొద్దిగానే ఉంది, కానీ ఇంకా చాలామంది ఇళ్ళలో ఎక్కువ వస్తువులు, ఇంకా అన్నీ అడ్డం ఉంటాయి కదా. సో ఎక్కడ చూసా నాకు కొన్ని వస్తువులకి ఇంత పని ఉంది. సో మీరు ఇల్లంతా ఎక్కువ వస్తువులు పెట్టుకుంటే ఈ పని కూడా అంతే ఉంటుంది కదా. సో నేనైతే చెప్పేది ఏంటంటే, ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత తొందరగా పని అయిపోతుందండి. ఇంకా పిల్లలు కొత్తగా న్యూలీ మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ముందే చెప్తున్నాను, ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే రాను పిల్లలు ఉండడం వల్ల సో వస్తువులు ఎక్కువ ఉంటే పని కూడా ఎక్కువ ఉంటుంది. దయచేసి ఎక్కువ వస్తువులు అయితే తీసుకోకండి. సో ఆ వస్తువుల బదులు మీరైతే ఆ మనీ సేవ్ చేసుకోండి.
పిల్లలకి కానీ వేటికి మీకు మనీ సేవ్ చేసుకొని వేటికైనా ఉపయోగపడే వాటికి తీసుకోవడం అయితే మంచిదని చెప్తాను నేనైతే. సో ఇంట్లో వస్తువులు పైకి ఆడంబరం చూపించుకోవడానికి యూజ్ అవుతాయి తప్ప సో వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. ఇంకా అయితే మాలాగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్తాను నేను. సో నేనంతా క్లీన్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కూర్చున్నానో లేదో పాప అయితే నిద్ర లేచేసింది. సో తనకైతే ఇంకా నిద్ర వస్తుంది కానీ నిద్రపోవట్లేదు. సో ఇంకా అయితే నేను పాపని ఎత్తుకొని బయట బట్టలు అయితే ఉన్నాయండి కొన్ని వాషింగ్ మిషన్కి వేసుకున్నాను. పని చేసుకునేలోపు వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ బట్టలన్నీ ఆరేయాలి. సో ఇంకా అసలండి మా ఇంట్లో అయితే బట్టలు రోజుకు 2 సార్లు వాషింగ్ మిషన్ వేసినా కూడా ఇంకా బట్టలు అయితే ఉండనే ఉంటాయండి. పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు డైలీ కనీసం మినిమమ్ 3-4 డ్రెస్సెస్ అయితే వేస్తారండి. చూసారు కదా, మార్నింగ్ టీ ఒకసారి ఉల్పేసుకునింది. ఇంకా అయితే ఇలా డ్రెస్ చేంజ్ చేశాక ఇప్పుడు నా పని ఇదంతా అయిపోయాక మళ్ళీ మోషన్ వెళ్ళింది. సో ఇలా బట్టలు అన్నీ 1-2 తడవలు అవుతాయండి. సో అది కాక మా ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ స్నానం చేయడం వల్ల మావి కూడా 2 జతలు బట్టలు ఉంటాయి. సో ఇలా బట్టలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లలో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా అది కాక ఈ చిన్ని బట్టలు అనమాట. అవి అయితే ఒక్కొక్కటి ఎన్ని ఉంటాయో ఆరేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇకైతే మా పాపకి డైపర్స్ అలా ఏం యూజ్ చేయను నేను మార్నింగ్ టైమ్స్. సో దానివల్ల చిన్న చెడ్డీస్ అయితే ఉంటాయండి. అవన్నీ ఫస్ట్ సైడ్ పెట్టేస్తాను. సైడ్ పెట్టేసి వాటర్లో దేవేసి తర్వాత అయితే వాషింగ్ మిషన్కి వేస్తాను. ఖచ్చితంగా ఈ చెడ్డీస్ ఉంటాయండి బాబోయ్, ఎన్నంటే అన్ని వచ్చేస్తూనే ఉంటాయి. అన్ని వాడేస్తుంది పాపకి. పాస్ పోసినప్పుడల్లా చేంజ్ చేస్తాను కాబట్టి చాలా ఉంటాయి. ఇంకా బాబు అయితే మట్టిలో ఆడేసి వస్తాడు స్కూల్ నుంచి వచ్చాక. సో వాడి బట్టలు ఎన్ని వేసే కొద్దీ వస్తుంటాయి వాషింగ్ మిషన్కి బట్టలు అయితే. వాషింగ్ మిషన్ నుండి బతికిపోతున్నాను కానండి, పాత రోజుల్లో ఎలా చేసేవాళ్ళు ఏమో ఇన్ని బట్టలు. మాకైతే మిషన్స్ రావడం వల్ల ఇంకా చాలా మంచి పని అయింది. లేకపోతే ఇన్నేసి బట్టలు రోజుకి ఎలా ఉతకాలో ఏమో అర్థమే అవ్వట్లేదు. ఇవైతే నిన్నటి బట్టలండి. ఈ బాల్ చూస్తున్నారా ఇక్కడ వేలకట్టాడు. మా ఆయన అయితే మా బాబుకి కొద్దిగా బ్యాట్ బాల్ ఫోకస్ నేర్పించాలనేసి. చూడండి మా ఆయన ఐడియా ఎంత బాగుందో. సో ఇల్లంతా చాలా క్లీన్గా ఉంది సర్దేసరికే. ఇకైతే ఈ ఫ్రిడ్జ్ చూసే కొద్దీ నాకైతే ఎంత సంతోషంగా ఉందో. చాలా రోజులకి అంత నీట్గా ఉందన్నమాట. సో కిచెన్ మొత్తం హాల్ అంతా క్లీన్ అయిపోయింది పాప పడుకొని లేసేసేసరికి. సో దగ్గర టైం అయితే 12:30 అవుతుందండి. ఇంకా పాపకైతే కొద్దిగా వాటర్ తాపిచ్చేసి స్నాక్స్ తినిపిద్దామని వంట రూమ్లోకి అయితే వచ్చానమాట. సో పాపకి లంచ్ టైం అయ్యే టైంలో ఏంటి స్నాక్ పెడుతున్నాను అనుకుంటున్నారా? పాప అయితే 2 o'clock అలా తింటుంది లంచ్. సో అంతకుముందు ఇంకా ఆకలేస్తుంది కదా నిద్ర లేవగానే అనేసి నేనైతే బనానా తినిపిద్దామనేసి వచ్చానండి. సో వాటర్ అయితే తాగేసింది. ఇంకా ఇక్కడైతే బనానాస్ చిన్ని బనానాస్ ఉంటాయి, పెద్దవి కూడా దొరుకుతాయి. కానీ నాకైతే కిందేంటి ఆంటీ చెప్పింది పెద్ద వాటిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందమ్మా, వాటికన్నా చిన్న బనానాస్ తినిపించు, ఒకటి కాకపోతే 2 తినిపించు, చాలా మంచిది ఆరోగ్యానికి అనింది. సో నేను అప్పటి నుంచి ఇంకా చిన్న బనానాసే తెప్పిస్తున్నాను. సో బనానా కనీసం డైలీ ఒక బనానా ఒక ఎగ్ అయితే కంపల్సరీగా పెడతానండి పాపకైతే మ్యాక్సిమం నాకు అన్నీ అలవాటు చేస్తున్నాను. తను అన్నీ తింటుంది, మ్యాక్సిమం ఏది వద్దనదు. కానీ బాబు అయితే అస్సలు పాపకు ఫుల్ ఆపోజిట్ అండి. ఏమీ తినడు, ఫ్రూట్స్ ఒక్కటి తింటాడు. ఇంకా రైస్ ఇలా వెరైటీస్ ఏమన్నా చేస్తే మ్యాక్సిమమ్ తినేవాడు కాదు. ఈ మధ్య కొద్దిగా కర్రీస్ అయితే తింటున్నాడు, లేకపోతే రసం అన్నం పెరుగన్నమే తినేవాడు అనమాట. అసలు చిరాకు వచ్చేది డైలీ అవే పెట్టాలంటే. పాప అయితే అలా కాదండి, మేము ఏది చేసుకుంటే అది పెడితే అన్నీ తింటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి బాబుకి ముద్దు గారాబం ఎక్కువైపోయాడు. ఫస్ట్ బేబీ కదా, ఇంకా జాగృతి అయితే అలా కాదు, ఏది ఉంటే అది అలవాటు చేశానండి. ఒకసారి
ఫస్ట్ బాబుతో ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కదా, అందుకనేసి సెకండ్ పాపకైతే అన్నీ అలవాటు చేశాను అనమాట. అప్పుడు తెలియక ఏం పెట్టాలో ఏమో అన్నీ తెలిసేవే కాదు. ఇప్పుడైతే సెకండ్ బేబీకి అన్నీ నేర్చుకున్నానండి. ప్రతి ఒక్క రెసిపీస్ అన్నీ వచ్చనమాట. సో మ్యాక్సిమం అన్నీ పెడతాను. ఇకైతే లాస్ట్లో కొద్దిగా మిగిలిచ్చిందండి, అది తినమంటే చూడండి ఎంత అల్లరి చేస్తుందో. వద్దంటది. కొద్దిగా కూడా వద్దంటది తనకు నచ్చకపోతే. ఇకైతే ఈరోజు నా కెమెరామ్యాన్ జాగృతి అనమాట, నాకు అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది. చూడండి నా స్టాండ్ తీసుకొని ఎంత బాగా ఆడుకుంటుందో. సో ఇలా ఉంటే తను చాలా క్యూట్గా అనిపిస్తుందండి. తనకేసిన ప్యాంటు చూసారా, జీన్స్ ప్యాంటు, అదైతే మా బాబుది చిన్నప్పుడుదండి, 1 year బ్యాక్ది. నేనైతే అలా చాలా గుర్తుగా దాచిపెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే పాపకైతే అది వేసాను అనమాట. చూస్తుంటే నాకైతే మా చిన్నప్పుడు బాబుని చూసుకున్నంత గుర్తొచ్చిందండి. పాప పిల్లకలు ఒక్కటే తక్కువ, అప్పుడైతే బాబుకి సేమ్ ఇలానే ఉండేవాడు. ఇప్పుడు జాగృతి కూడా సన్నగా అయిపోయింది, వాళ్ళన్న అలాగే ఉండిపోయింది అనమాట. సో ఇంకా నాకైతే ఆకలేసేస్తుంది అనేసి నేనైతే ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. సో కొద్దిగా ఆమ్లెట్ వేసే ముందు సాల్ట్, కారము, పసుపు ఇలా కొద్దిగా ఒక 1/2 tablespoon వాటర్ వేసుకొని కలుపుకుంటే ఎగ్లో మంచి కలుస్తుంది అన్నమాట, గడ్డలు లేకుండా. నేనైతే ఇది చిన్నప్పటి నుంచి నేను ఇలానే వేసుకుంటాను అనమాట. సో గడ్డలు ఉంటే పసుపు, ఉప్పు, కారము నాకు నచ్చదనమాట. సో ఇలా వేసేసుకొని నేనైతే ఆమ్లెట్ వేసేసుకున్నాను. సో నాతో పాటు పాప అయితే ఆమ్లెట్ తినింది. చూసారు కదా పెరుగు ఎంత తొందరగా పెరిగిపోయిందో. టైం అయితే 1:30, నేను తోడంత వేసింది 10:30కి వేసాను. 10:30 నుంచి 1:30 కల్లా పెరుగు అయితే చాలా బాగా పెరిగిపోయిందనమాట. చూసారు కదా, ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇకైతే ఆమ్లెట్ అయితే రెడీ అయింది, నేను పాప తినేద్దాం ఇంకా. సో కొద్దిగా నాతో పాటు పాప అయితే ఆమ్లెట్ తినిండండి. సో తర్వాత లంచ్ చేసేసి బాబుని అయితే తీసుకొని వచ్చాము స్కూల్ నుంచి ఇంటికి. సో అదంతా షూట్ చేయలేకపోయాను. ఇక నైట్ అయితే దగ్గర 8:30 అలా అవుతుందనమాట. పిల్లలిద్దరు పైన సతాయిచ్చేస్తుంటే కిందికి ఆంటీ వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళానండి. సో నాకు పైన ఒక్కదాన్ని పిల్లలిద్దరిని పట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపించేసింది. సో తోడుంటే బాగుంటుంది కదా అనేసి కింద ఆంటీ దగ్గరికి వచ్చాను. వచ్చి టీవీ అయితే ఆన్ చేసి పిల్లలకి పెట్టి చూపిస్తున్నాను అనమాట. పిల్లలు పైన మేము కూడా టీవీ పెట్టుకోవచ్చు, కానీ మా ఆయనేమో తెచ్చి పెడతాను అంటుంటే నేనే వద్దంటున్నాను. సో ఒక్కసారి టీవీ అనేది అలవాటైతే పిల్లలు అయితే బయటికి వెళ్ళి ఆడుకోరండి. ఇక అది కాక బాబు కొద్దిగా మొబైల్ అడిక్షన్ ఉంది. సో అది ఇప్పుడిప్పుడే తగ్గిస్తున్నాను. ఇంకా అయితే ఆ మొబైల్ కూడా ఇంకా టీవీ వస్తే ఆ మొబైల్ పట్టుకోకుండా టీవీ వైపుకి వెళ్ళిపోతాడనమాట. సో టీవీ మొబైల్ 2 వద్దనేసి పిల్లలిద్దరిని కింద ఆడిపిస్తున్నాను. అప్పుడప్పుడు సతాయిస్తున్నప్పుడు టీవీ అయితే పెడతాను, లేకపోతే మొబైల్ ఇస్తాను ఒక 1/2 hour అలా. మ్యాక్సిమం ఈ మధ్య అయితే మొబైల్ ఇవ్వడం చాలా వరకు తగ్గించాను అనమాట. పాప అయితే అస్సలు మొబైల్ చూడదండి. ఎప్పుడన్నా టీవీ పెడితే అలా టీవీ చూస్తుంది తప్ప మొబైల్ అయితే అస్సలు చూడదు. ఇకైతే సో నైట్ టైం అయితే 10:30 అవుతుందండి. సో పాప అయితే అస్సలు నిద్రపోలేదు, బాబు అయితే పడుకుండిపోయాడనమాట. సో ఇంకా పాపకైతే ఆకలేస్తుందేమో అనేసి పాలైతే కాంచుతున్నాను. తిన యాక్టివ్నెస్ చూడండి, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు తగ్గేదేలే అంటుంది. అస్సలు ఫుల్ యాక్టివ్గా ఉంది. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఈ మధ్య, ఎందుకో ఏమో అండి. తల అయితే చాలా ఎక్కువ తిరుగుతుంది, తలంతా ఫుల్ నొస్తుంది అనమాట. ఇంకా కిందికి వంగి లేచా కూడా తల తిరుగుతుంది. ఇకైతే పాలైతే ఇంతలా కాంపించింది కదండి, కానీ 1/2 glass పాలు తాగింది. ఇంకా మిగిలిన పాలన్నీ నేను తాగేసి పడుకున్నాను. ఇక్కడైతే పాలు కాంచే టైం కల్లా మా ఆయన అయితే వచ్చాడనమాట. సో ఇంకా మా ఆయన వచ్చాడు, పాప అయితే 1/2 glass మిల్క్ తాగేసి పడుకునింది. ఇదండి ఈ వ్లాగ్. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఫుడ్ చూపిస్తాను. బాయ్.